ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి 2016 కంటే ముందు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో డిగ్రీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళకి ఈరోజు హాల్ టికెట్లు రిలీజ్ చేశారనమాట. వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఓల్డ్ బ్యాచ్ కదా, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఇప్పుడు ఎగ్జామ్స్కి అయితే రెడీ ఉన్నారు అనమాట. వాళ్ళకి హాల్ టికెట్ల కోసం మనకు వెబ్సైట్ హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఈ 2016 నుంచి ఇయర్ వైజ్గా ఉండే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ May 17 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేశారు వెబ్సైట్లో. ఇప్పుడు హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో BREOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది కదా, ఇదే ఫస్ట్ లింక్. మనకు ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో మనం చాలా రకాలైన సర్వీసులను యూజ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్, పేమెంట్ అయిన మనం పే చేసిన రెసిప్ట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది లింక్ వస్తుంది. తర్వాత మనం అడ్మిషన్ స్టూడెంట్ క్విక్ లింక్స్ వస్తున్నాయి. తర్వాత మనకి కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఉందా. ఓల్డ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇయర్స్ పేరు అంటే ఇయర్ వైజ్గా ఉండే ఉన్నారో వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హాల్ టికెట్లు రిలీజ్ చేసింది అనమాట వెబ్సైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చూడండి, ఇదే ఆ లింక్ అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి. 2016 ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి, థర్డ్ ఇయర్ వాళ్ళకు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంతకుముందే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ లోపల మనకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్గా ఇది కండక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసి చూపిస్తాను మీకు. వాళ్ళకి అందరికీ ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్, ఇయర్ వైజ్గా ఉన్నారు అంటే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకు. ఇక్కడ చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. మీరు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ టైపు యూజీ ఎగ్జామ్స్ అండ్ యూజీ ఇంప్రూవ్మెంట్ అనమాట. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. యూజీ ఎగ్జామ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూజీ ఎగ్జామ్స్ కాబట్టి హాల్ టికెట్ యూజీ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద యూజీ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు హాల్ టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ నేము అండ్ హాల్ టికెట్ నెంబరు అండ్ క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అండ్ మీడియం ఏ మీడియం, మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ. అంటే ఇక్కడ మీరు ఏ రకమైనటువంటి ఎగ్జామ్స్లో మీరు బ్యాక్లాగ్స్ ఉన్నారో ఆ రకమైనటువంటి ఎగ్జామ్స్కి ఆల్రెడీ ఫీ పే చేసి ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు. ఇది ఎగ్జామ్ సెంటర్ అనమాట. ఎగ్జామ్ సెంటర్ ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సెంటర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సెంటర్. మీరు థర్డ్ ఇయర్లో కూడా మన బ్యాక్లాగ్స్ ఉంటే అక్కడ కూడా ఇంకా థర్డ్ ఇయర్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇవి మనకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అని పైన ఇచ్చేశారు. చూడండి, ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి టైం టేబుల్, ఈ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అనమాట. ఈ నేను హాల్ టికెట్ చూపించినటువంటి క్యాండిడేట్కి 2 ఇయర్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి అవి రాస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగానే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మనకు 17 నుంచి కదా, సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ చూడండి 24 May నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. మీరు కూడా సేమ్ ఈ విధంగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీ ఇయర్ వైజ్గా ఎవరైతే అడ్మిషన్ ఇయర్ వైజ్గా ఉన్నప్పుడు మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా హాల్ టికెట్లు రిలీజ్ చేయలేదు, ఎగ్జామ్ ఫీ పే ప్రాసెస్ నడుస్తుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్లో మీరు అన్ని డీటెయిల్స్ సరిగ్గా చూసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ ఇందులో విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఇయర్కి ఏమో మార్నింగ్ 10 నుంచి మనకు కండక్ట్ చేస్తున్నారు అనమాట. 10 నుంచి మనకు 1 PM వరకు. అదే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకేమో మనకు 2 PM నుంచి 5 PM వరకు కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నది 2 PM నుంచి 5 PM వరకు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్ ఏమో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనమాట మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, ఎవరైతే క్యాండిడేట్ హాల్ టికెట్ పైన ఫోటో అయితే ఎవరైతే లేదో, ఇక్కడ చూడండి ఫోటో ఎవరైతే లేదో వాళ్ళు మనం రీసెంట్గా దిగిన ఫోటోని పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట హాల్ టికెట్. అలాగే మీరు ఆధార్ కార్డ్ అండ్ ఐడి ప్రూఫ్, ఏదైనా ఐడి ప్రూఫ్ అనమాట. హాల్ టికెట్ పైన సరిగ్గా ఫోటో లేకపోయినా సరే మీరు ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఐడి ప్రూఫ్ ఏది చూడండి, ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాన్ కార్డు, ఏ రకమైనటువంటి ఐడి ప్రూఫ్ అయినా మీరు ఫోటో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. క్యాండిడేట్ ఖచ్చితంగా మనము హాల్ టికెట్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జామ్స్ రాయాలంటే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ కలిగి ఉండాలి అండ్ ఐడి ప్రూఫ్ కలిగి ఉండాలి. మీరు కంపల్సరీగా ఇవన్నీ క్యారీ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరికైనా యూస్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.